Second one, f of x is equals to x square minus 9 by x square minus 2x minus 3. ఇది కూడా అంతే అండి, లెస్ దాన్ గ్రేటర్ దాన్ ఇది లేదు కాబట్టి సో ఒకటి మనం కష్టపడాలి. ఆన్సర్ ఎవరి వద్ద ఇస్ కంటిన్యూస్ అట్ ద పాయింట్ x is equals to 3 అని ఇచ్చింటాడు కాబట్టి లిమిట్ x tends to 3 f of x తీసుకోవాలా. ఇప్పుడు లిమిట్ x tends to 3 f of x అంటే ఇచ్చిన లెక్క x square minus 9 by x square minus 2x minus 3. నువ్వు తొందరపడిపోయి x ప్లస్ పెట్టామనుకో 0/0 ఎంత ఉందిలే అంటాం. ఏముందయ్యా అంటే వీడు వీడిని ఏమంటే అది అన్నాడు అందుకని 9ని 3 స్క్వేర్ బై ఈ విధంగా వస్తే ఏమో చేస్తామే ఫ్యాక్టర్స్ x square minus 2x minus 3కి పట్టుకెళ్ళి సో 1 3s are 3 and 3 minus 3 ఫ్యాక్టర్స్ 3 1s are సమర్పయ మీ మిడిల్లో మైనస్ ఉంది కాబట్టి మైనస్ చిన్నకి ప్లస్ వెంటనే చెప్పేయచ్చు మా x minus 3 into x plus 1 రాసుకోవచ్చు మనం డైరెక్ట్గా x minus 3 into x plus 1. మరి పై ఏమైతుంది చిన్నప్పుడు ఫార్ములా a plus b into a minus b. Then x minus 3 cancel. ధైర్యంగా స్వేచ్ఛగా యథేచ్ఛగా x plus లో ఈ 3 వాల్యూ రాస్తే 3 plus 3 by 3 plus 1 6/4 క్యాన్సల్ అవుతే 3/2 అంటే ఎంత 1.5. ఇది మన ఆన్సర్. అతను ఇచ్చున్నాడు గివెన్ ఇక్కడ రాయాలి క్లియర్గా given f of 3 is equals to 1.5. Therefore మనం కష్టపడ్డ లిమిట్ x tends to 3 f of 3 is equals to f of x is equals to f of 3 అలా రాసి is equals to అయింది కాబట్టి f is continuous అని ఇప్పుడు రాయాలి. మీరు డైరెక్ట్గా రాస్తున్నారు అలా రాయకూడదు. at x is equals to 3 అంతే.